హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మీకు ఈరోజు నేను చూపించే రెసిపీ అయితే కర్ణాటక చికెన్ దమ్ బిర్యానీ అండి. సో యాక్చువల్లీ నాకు సండే వచ్చిందంటే ఏదైనా కొత్తగా చేసుకొని తినడం అనేది చాలా. సో ఈవెన్ మా హస్బెండ్కి కూడా సండే వచ్చిందంటే ఎప్పుడులాగా కాకుండా కొంచెం వెరైటీగా ఏదైనా ఒక రెసిపీ ట్రై చేయడం నాకు ఇష్టం. అండ్ ఈవెన్ మన ఛానల్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని నాన్ వెజ్ రెసిపీస్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కర్ణాటక చికెన్ దమ్ బిర్యానీకి 1 kg చికెన్ తీసుకొని దాంట్లో 1 tablespoon సాల్ట్ అండ్ 2 tablespoon కారం, ఒక 1/2 tablespoon పసుపు అండ్ అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, ఈ విధంగా ఒక 1.5 tablespoon దాకా పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ దీంట్లోనే ఒక కొంచెం బిర్యానీ మసాలా అండ్ అలాగే 1 tablespoon కార్న్ ఫ్లోర్ అండ్ గరం మసాలా కూడా 1 tablespoon అండ్ లాస్ట్లో ఒక 2 tablespoon దాకా మనము ఆయిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని ఈ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే. సో యాక్చువల్లీ మన సైడ్ అయితే బిర్యానీస్ అంటే అది వేరే స్టైల్లో చేస్తాము. హైదరాబాదీ దమ్ బిర్యానీ అనేది డిఫరెంట్. బట్ కొన్ని ప్లేసెస్లో చేసే పద్ధతుల్ని బట్టి వాళ్ళు అది బిర్యానీ అనే పేరు అనుకుంటారు. సో అదేవిధంగా వాళ్ళు ఎలా చేస్తారు అండ్ ఎలా ఉంటాయి దమ్ బిర్యానీస్, కర్ణాటక దమ్ బిర్యానీ అనేది నేను తెలుసుకొని ఇది చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, అది మనం ఏం మ్యారినేషన్ అంటే ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవన్నీ మంచిగా వేసేసుకొని కలుపుకొని ఒక 10 to 15 minutes వరకు ఉంచిన తర్వాత అప్పుడు ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అయితే అట్లీస్ట్ మినిమం అండి 90% అయినా పీసెస్ అనేది కంపల్సరీ ఉడకాలన్నమాట. సో అది మీరు చూసుకొని మరీ నల్లగా కాకుండా మంచిగా వేయించుకోండి ఈ చికెన్ అనేది. సో ఇలా వేయించి పెట్టుకున్న చికెన్తో ఇంకొక రెసిపీ కూడా చేశాను నేను, అది కూడా నేను తొందరలో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా చూడండి, మనకి ఈ పీసెస్ అనేవి మంచిగా ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకోండి. సో మంచిగా ఉడుకుతున్నాయి కదా. అండ్ ఈ ఆయిల్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా పోసుకోకండి, కొంచెం ఆ డీప్ ఫ్రైకి సరిపడా అండ్ అలాగే మీరు చేసుకునే బిర్యానీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ పీసెస్ని మంచిగా డీప్ ఫ్రై అనేది చేసుకోండి. సో ఈ విధంగా మనకి కొంచెం చూడండి, మనకు తెలిసిపోతుంది కదా పీసెస్ ఉడికాయా లేదా అని చెప్పేసి. సో అది ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఈ విధంగా మనం హోల్ గరం మసాలా అనేది తీసుకోవాలన్నమాట. సో అన్ని బిర్యానీలోకి వాడే గరం మసాలా అన్నీ తీసేసుకొని ఫస్ట్ అయితే ఒక 2 tablespoon నెయ్యి అండ్ అలాగే మనం ఆ వేడి అయిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఈ గరం మసాలా మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకొని అండ్ దాంట్లోకి ఒక 3 ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో మనకి అటు ఆ ఆయిల్ వేస్ట్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేడి అయింది కాబట్టి ఆయిల్. దీంట్లోకి ఒక టొమాటో కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోండి. సో చూడండి, మనకి కొంచెం ఇవి ఉడకాలన్నమాట, కొంచెం మగ్గితే మనకి బాగుంటుంది మనకి పేస్ట్ అనేది అండ్ అలాగే మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది పీసెస్కి కూడా. సో ఈ విధంగా కొంచెం మంచిగా దగ్గర పడాలన్నమాట ఇవి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఇదైతే నేను ఒక కట్ట పుదీనా అనేది కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను అనమాట. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇదంతా మనకి ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా బాగా పట్టుకుంటాయి, అందుకే కొంచెం ఇవి మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఒక 1 tablespoon దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఆల్రెడీ అక్కడ పీసెస్లో కొంచెం వేసాను కదా. సో ఇప్పుడు కొంచెం ఇవి ఇంకా మంచిగా మగ్గి మెత్తగా అవ్వాలంటే కొంచెం దీంట్లోనే కొన్ని వాటర్ వేసి ఇలా మనము సాల్ట్ అండ్ అలాగే ఒక 2 tablespoon కారం అండ్ గరం మసాలా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని దాంట్లోనే ఒక 1 tablespoon బిర్యానీ మసాలా అండ్ అలాగే ఒక 4 tablespoon దాకా కర్డ్ వేసేసుకొని చూడండి మనకి ఎంత బాగా అవుతుందో చిక్కటి గ్రేవీ. సో దీంట్లోకి మనం తీసుకునే కొలతలు అనేవి
వాటర్ కొలతలు కంప్లీట్లీ రైస్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సో నేనైతే బాస్మతి రైస్ కాబట్టి కొంచెం ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి, మరీ పొడి పొడిగా తినలేము. సో అందుకే నేను 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఈ విధంగా అదే క్వాంటిటీతో మనం ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని, వాటర్ మగ్గిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి రైస్ అనేది వేసేసుకోవాలి. ఈ రైస్ అనేది మనం ముందే కడిగి పెట్టుకోవాలండి. సో అట్లీస్ట్ మీరు చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడే ఆ రైస్ అనేది కడిగి పెట్టుకుంటే ఎక్కువసేపు నానతాయి, ఆ రైస్ కూడా మంచిగా అవుతుంది. చూడండి ఈ విధంగా కొంచెం రైస్ అనేది దగ్గర పడిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేసుకొని, మనం ఏవైతే ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ డీప్ ఫ్రై వేసిన ముక్కలు అనేది ఈ విధంగా వేసుకొని, మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే గరం మసాలా ఈ విధంగా పైనుంచి వేసుకొని మంచిగా దమ్ పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఉందండి. మాకైతే ఇది మంచిగా అరుగుతుంది, పీసెస్ మంచిగా ఉడుకుతాయి అండ్ అలాగే రైస్ కూడా మంచిగా మెత్తగా, అసలు చాలా చాలా బాగుందండి బిర్యానీ అయితే. సో ఇదైతే మన సైడ్ ఇలా చేసుకుంటే, ఇలాంటి పద్ధతిలో చేసుకుంటే చికెన్ పులావ్ అని అనుకుంటాము. బట్ నేను దీంట్లో చికెన్ అయితే వేయలేదు, కొంచెం కంప్లీట్గా ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట దమ్ బిర్యానీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ బిర్యానీ అయితే మీరు తప్పకుండా అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేసుకొని తిని చూడండి అండ్ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో నేను పోల్చట్లేదండి, కాకపోతే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకుంటే మనకు కూడా తినడానికి బాగా అనిపిస్తుంది, ప్రతిసారి రొటీన్గా కాకుండా. సో చూడండి రైస్ కూడా ఎంత బాగా ఉడికిందో అండ్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. అండ్ ఈ సండే ఇంకెందుకండి ఆలస్యం, ఈ సండే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దమ్ బిర్యానీ అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.